హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామా, బయోట్ సావర్ట్స్లో యొక్క సెకండ్ అప్లికేషన్ చూసాం. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్ చూసాం. అందులో మనకి యాక్సిస్ మీద ఎక్స్ అనేటువంటి దూరంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఎంత వచ్చింది? B is equal to mu naught I a square by 2 into a square plus x square whole to the power of 3 by 2. ఇక్కడ B is equal ఎంత వచ్చింది? mu naught I a square by 2 into a square plus x square whole to the power of 3 by 2. ఇందులో I అంటే ఏంటి? కరెంట్ పాసింగ్ త్రూ ది కాయిల్. ఆ కాయిల్లో పాస్ అవుతున్నటువంటి కరెంట్ని అయితే ఇండికేట్ చేసాం. ఏ అంటే ఏంటి? రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. కాయిల్ యొక్క రేడియస్ని స్మాల్ ఏతో ఇండికేట్ చేసాం. ఎక్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు ది పాయింట్. పాయింట్ నుంచి అంటే ఎక్కడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కున్నామో ఆ పాయింట్ నుంచి సెంటర్ వరకు ఉండేటువంటి దూరము ఎక్స్. మీకు కావాలంటే ఒకసారి డయాగ్రామ్ గీస్తాను, గుర్తొస్తుంది. ఇలా గీసాం. ఇది ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి దూరం ఎక్స్. అంటే సెంటర్ ఆఫ్ ది కాయిల్ నుంచి ఎక్కడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నామో అక్కడికి ఉండేటువంటి దూరము ఎక్స్. ఇది రేడియస్ ఎంత? ఏ. ఇది కేవలం ఒక కాయిల్ ఉంటే, ఒకవేళ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 2 కాయిల్స్ ఉన్నాయి, ఏం చేస్తాం? ఇంటూ 2. 3 కాయిల్స్ ఉంటే ఇంటూ 3. 4 కాయిల్స్ ఉంటే ఇంటూ 4. n కాయిల్స్ ఉంటే ఇంటూ n. ఫర్ n కాయిల్స్, లేకపోతే n లూప్స్ అని కూడా రాసుకోవచ్చు, ఎలా రాసినా పర్వాలేదు. B ఈజ్ ఈక్వల్ టు mu naught capital N I a square by 2 into a square plus x square whole to the power of 3 by 2. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బయోట్ సావర్ట్స్లో యొక్క థర్డ్ అప్లికేషన్ చూద్దాం. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఫార్ములాను మనం అక్కడ యూజ్ చేస్తాం, దానికోసం నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈసారి ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలినాయిడ్. సోలినాయిడ్ వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటమ్మా? సోలినాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ లాంగ్ టైట్లీ వుండ్ హెలికల్ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ సోలినాయిడ్. ఏదైనా ఒక లాంగ్ వైర్ని హెలికల్ షేప్లో కనుక మనం చుట్టినట్లయితే దాన్ని ఏమంటాం? సోలినాయిడ్ అంటాం. హెలికల్ షేప్లో చుట్టడం అంటే ఏం లేదమ్మా, స్పైరల్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి, స్ప్రింగ్ అనేది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో కనుక మనం వైర్ని వుండ్ చేసినట్లయితే దాన్ని సోలినాయిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ చాక్ పీస్ ఉంది. ఈ చాక్ పీస్ మీద నేను ఒక థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని రౌండ్గా వుండ్ చేస్తున్నా ఒకదాని పక్కన ఒకటి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఇది ఒకవేళ కనుక మనం తీసుకున్నటువంటి థ్రెడ్ అనేది వైర్ అయ్యుండి చాక్ పీస్ కనుక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయినట్లయితే ఆ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం? సోలినాయిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఈ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద ఒక వైర్ని నేను ఈ విధంగా వుండ్ చేస్తున్నా, ఇలా. దీన్ని ఏమంటాం మనం? సోలినాయిడ్ అంటాం. ఇప్పుడు ఈ సోలినాయిడ్లో ఐ అనేటువంటి కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. ఐ అనేటువంటి కరెంట్ వెళ్తుంది, ఇటు నుంచి బయటకు వస్తుంది అనుకోండి. ఈ ఐ అనేటువంటి కరెంట్ వెళ్తూ ఉంటే ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం కరెంట్ వెళ్తూ ఉందంటే దాని చుట్టూ ఏమవుతుంది? ఎంతో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సోలినాయిడ్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సోలినాయిడ్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని 3 సందర్భాల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ యాక్సియల్ పాయింట్ ఆన్ ది సోలినాయిడ్. యాక్సియల్ ఎండ్ పాయింట్, యాక్సిస్ మీద ఒక ఎండ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఉంటుంది, అదేవిధంగా ఎట్ ది సెంటర్ ఆఫ్ సోలినాయిడ్ ఆఫ్ ఫైనైట్ లెంత్. ఫైనైట్ లెంత్ ఉన్నటువంటి సోలినాయిడ్ యొక్క సెంటర్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నేను దీన్ని మనం ఈ విధంగా గీసి ప్రూఫ్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది డయాగ్రామ్. దానికోసం మన కన్వీనియన్స్ కోసం ఈ డయాగ్రామ్ని ఈ విధంగా గీసుకుందాం. దిస్ ఈజ్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇది ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అనుకోండి. ఈ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఏ షేప్లో ఉంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఇది సిలిండ్రికల్ షేప్ అనుకోండి. సిలిండ్రికల్ యాక్సిస్ ఉంటుంది కదా, ఇది యాక్సిస్. దీని యొక్క రేడియస్ని నేనేమనుకుంటున్నానంటే స్మాల్ ఏ ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద వైర్ చుట్టాను. వైర్ చుట్టినప్పుడు ఇదిగోండి, ఈ ఒక్కొక్క సర్కిల్ ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ వరకు ఏమనుకుందాం? ఒక వుండ్ అనుకుందాం. ఒక వుండ్ అంటే ఒక చుట్టూ అని అర్థం. ఇలా నెంబర్ ఆఫ్ రింగ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వుండ్ చేసాం అంటే టోటల్ రౌండ్స్ ఎన్ని అయితే ఉంటాయో దాన్ని నెంబర్ ఆఫ్ కాయిల్స్ని తీసుకుంటాం. ద నెంబర్ ఆఫ్ లూప్స్, ద నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది సోలినాయిడ్ విల్ బి ఈక్వల్ టు క్యాపిటల్ N.
టోటల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఈజ్ క్యాపిటల్ N. మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? క్యాపిటల్ N ఉన్నాయి అనుకున్నాం. లెంత్ ఆఫ్ ది సోలినాయిడ్, సోలినాయిడ్ యొక్క లెంత్ని స్మాల్ ఎల్ అనుకున్నాం. లెంత్ ఎంత అనుకున్నాం? స్మాల్ ఎల్. నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్, ఇక్కడ ఒక్కొక్క టర్న్ని ఒక్కొక్క లూప్ అంటాం. అంటే ఒక్కసారి మనం రౌండ్గా చుడితే అది దాని టర్న్ అంటాం. ఆ టర్న్ అనేది ఒక లూప్కి సమానం. కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లూప్స్ అన్నా టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అన్నా మొత్తం ఒకటే. సార్ ఇక్కడ లూప్స్, నేను ఇక్కడ లూప్స్ రాసా, మీకు బుక్లో ఒకసారి టర్న్ అని రాసి ఉండొచ్చు. ఆ టర్న్ అని రాస్తే మరి సార్ లూప్స్ అని రాసాడు, ఇక్కడ టర్న్ అని రాసాడు, వేరు వేరు అనుకోవద్దు, రెండు ఒకటే. ఒక్కొక్క టర్న్ని ఒక్కొక్క లూప్ కింద తీసుకుంటాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, యూనిట్ లెంత్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టన్స్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ బై టోటల్ లెంత్. టోటల్ ఎన్ అయితే లూప్స్ ఉన్నాయో ఆ లూప్స్ని టోటల్ లెంత్తో మనకి డివైడ్ చేసినట్లయితే ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ వస్తుంది. యూనిట్ లెంత్లో మొత్తం ఎన్ని టన్స్ ఉన్నాయో వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత? స్మాల్ n ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ N బై L. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి కరెంట్ని మనం ఏమనుకుందాం? I అని అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే మామూలుగా బయట్ సావర్ట్స్ లా అప్లికేషన్ కాబట్టి బయట్ సావర్ట్స్ లాలో ఒక ఎలిమెంట్ ఆఫ్ ది లెంత్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ అంత అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క టర్న్ ఒక్కొక్క కాయిల్తో సమానం. ఆల్రెడీ మనం అక్కడ ఒక కాయిల్ యొక్క యాక్సిస్ మీద ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా కనుక్కున్నాం. B ఈజ్ ఈక్వల్ టు μ0 I a² 2 × a² + x² 3/2. ఇప్పుడు ఇందులో కూడా ఏమున్నాయి? నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెంత్ కొంతవరకు తీసుకున్నా, సరే మళ్ళీ ఇక్కడికి ఇద్దాం డయాగ్రామ్. ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది మొత్తం సోలినాయిడ్. ఈ సోలినాయిడ్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా. ఇదిగోండి ఇది ఎలిమెంట్. సార్ చిన్నదన్నారు, ఇంత పెద్దది తీసుకున్నారు అనుకోవద్దు, మనకి అర్థం కావడం కోసం. అంటే మన డయాగ్రామ్ అనేది మీకు దగ్గర గీసి అనుకోండి, క్లియర్గా ఉండదు కాబట్టి కొంచెం దూరంగా తీసుకున్నా. AB అనేటువంటి ఒక ఎలిమెంట్ని తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ యొక్క లెంత్ ఎంతంటే dx. AB మధ్యలో ఎంత దూరం ఉంది? dx అనేటువంటి దూరం ఉంది. అయితే ఇందులో ఒక టర్నే ఉంటుందా లేకపోతే రెండు టర్నులు ఉంటాయా? ఎన్ని ఉంటాయో తెలుసా? మనకి తెలియదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ AB 1 సెంటీమీటర్ అనుకున్నా, ఈ 1 సెంటీమీటర్లో 10 టన్స్ ఉండొచ్చు, 20 టన్స్ ఉండొచ్చు, 30 టన్స్ ఉండొచ్చు, 40 టన్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు అదే dx లెంత్ ఉంది అంటున్నా, మరి ఎన్ని టన్స్ ఉంటాయి ఎలా చెప్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్లో 100 టన్స్ ఉన్నాయి అనుకున్నాం అనుకోండి. 2 మీటర్లు ఎన్ని ఉంటాయి? 200 ఉంటాయి. 3 మీటర్స్లో ఎన్ని ఉంటాయి? 300 ఉంటాయి. ఎలా చెప్తున్నారు? 2 × 100, 3 × 100, ఇక్కడ 1 × 100. అదే 4 మీటర్ అయితే 4 × 100, 5 మీటర్ అయితే 5 × 100. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి 100 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్, 200 అనేది కూడా టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్, 300 అనేది కూడా టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అంటే ఏంటి? లెంత్. 100 అనేది ఏంటిది? నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్, నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. యూనిట్ లెంత్లో ఎన్నైతే టన్స్ ఉన్నాయో దాన్ని టోటల్ లెంత్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇక్కడ యూనిట్ 1 మీటర్ అనేది యూనిట్ అనుకోండి, యూనిట్ లెంత్లో 100 ఉన్నాయి అన్నాం. 2 మీటర్లు అంటే ఏం చేసాం? 2 × 100. 2 అనేది ఏంటిది? లెంత్. 100 అనేది ఏంటిది? నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్. ఇక్కడ 3 మీటర్లో అంటే 3 × 100 అని రాసాం. 3 అంటే లెంత్, 100 అంటే నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ ఏం రాస్తాం? నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. స్మాల్ n అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ బై లెంత్ అని రాసాం. మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ టన్స్ కదా, నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ ఏమైంది? స్మాల్ n × L అయింది. ఇక్కడ L అనేది ఏంటిది? లెంత్. ఇక్కడ లెంత్ ఎంత తీసుకున్నాం మనం? dx అనేటువంటి తీసుకున్నాం. అంటే నెంబర్ ఆఫ్ టన్స్ ఇన్ ది ఎలిమెంట్ AB,
లేకపోతే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది లెంత్ dx, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఎలిమెంట్ AB ఈజ్ ఏమని రాసుకోవాలమ్మా, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అంటే ఎంత, స్మాల్ n ఇంటూ లెంత్ ఎంత, dx, కాబట్టి dx అని రాసుకున్నాను. ఇది n ఇంటూ dx అనేది ఏంటిదమ్మా, నెంబర్ ఆఫ్ టర్న్స్ విత్ ఇన్ ది లెంత్ AB అనేటువంటి లెంత్లో n ఇంటూ dx అనేటువంటి టర్న్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు మనం ఈ లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అంటున్నాం. లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి కాబట్టి ఏం చేద్దాం, యాక్సిస్ మీద మీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడో చోట ఒక పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ P అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. ఈ P అనేటువంటి పాయింట్ నుంచి AB రెండు కూడా కొంత దూరంలో ఉన్నాయి. ఓకే, A అనేది ఎంత దూరంలో ఉందంటే P నుంచి Aకు ఉండేటువంటి దూరంని నేను R అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ P నుంచి Bకి ఉన్నటువంటి దూరం R ప్లస్ dr అనుకున్నా. ఎంత అనుకున్నాం, R ప్లస్ dr అవుతుంది. సరే, ఇక్కడ PBకి ఇది యాక్సిస్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని తీటా అనుకుంటున్నాను. అదేవిధంగా PAకి PBకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని d తీటా అని అనుకుంటున్నాను. PAకి PBకి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత, d తీటా. PBకి యాక్సిల్ లైన్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత, తీటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి. P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదిగోండి దాని ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఏబీలో ఎన్ని టర్న్స్ ఉన్నాయి, n ఇంటూ dx ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టర్న్స్ n ఉన్నట్లయితే, నాకు మరి n లూప్స్ ఉన్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, B ఈజ్ ఈక్వల్ టు μ0 N I a² బై 2 ఇంటూ a² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఎందుకని, ఇవి కూడా ఎలా ఉన్నాయి, మనం ఉండి చేసాం. ఉండి చేసినప్పుడు ఏ షేప్ వచ్చింది, సర్క్యులర్ షేపేగా, అంటే అది సర్క్యులర్ కాయిల్ అనే అర్థం. ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంది, యాక్సిస్ మీద ఉంది. అంటే ఇప్పుడు ఈ P అనేటువంటి పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, యాక్సిస్ ఆఫ్ ది సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్ మీద ఉన్నట్టు. ఈ కాయిల్ యొక్క యాక్సిస్ మీద P అనేది ఉంది. ఆల్రెడీ మనం యాక్సిస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా కనుక్కున్నాం. B ఈజ్ ఈక్వల్ టు μ0 N I a² బై 2 ఇంటూ a² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇప్పుడు దీని ప్రకారం ఏం రాసుకోవచ్చు, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ at P due to element AB is AB అనేటువంటి ఎలిమెంట్ వలన P దగ్గర ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఇప్పుడు రాస్తున్నాను. ఇప్పుడు మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నామా, కనుక్కోవట్లేదు. కేవలం AB వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం కనుక్కుంటున్నాం. AB వలన వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే సమ్ పార్ట్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏదో కొంతవరకే కనుక్కున్నాం. కాబట్టి నేను ఏం రాస్తున్నా అంటే స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ DB అని రాస్తున్నా. DB ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఫార్ములా చూడండి అదే సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం. μ0 కాన్స్టెంట్ కాబట్టి అలానే రాశాను. క్యాపిటల్ N అంటే ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ లూప్స్ అని అర్థం. ఇక్కడ నెంబర్ ఆఫ్ లూప్స్ ఎన్ని ఉన్నాయి, n ఇంటూ dx ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, μ0 ఇంటూ n ఇంటూ dx అని రాస్తాం. నెక్స్ట్ అక్కడ I అని ఉంది. I అంటే కరెంట్. ఇక్కడ కూడా కరెంట్ అని మనం ఏమనుకున్నాం, I అని అనుకున్నాం కదా, కాబట్టి I అనే రాస్తున్నాను. నెక్స్ట్ A అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్, అంటే లూప్ యొక్క రేడియస్ A. ఇక్కడ కూడా రేడియస్ ఎంత, ఏనే కదా, కాబట్టి a² అని రాసాం. డినామినేటర్లో 2 ఇంటూ a² ప్లస్ x² అన్నాం. a² అలానే ఉంటుంది. x² అంటే ఏంటి, x అనేది ఎక్కడ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ ది కాయిల్కి Pకి మధ్యలో ఉండేటువంటి దూరం. ఇక్కడ కూడా అలానే మనం ఈ సెంటర్ ఆఫ్ కాయిల్కి దీనికి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని ఏమనుకున్నాం, x అని అనుకున్నాం. అంటే AB ఎలిమెంట్ నుంచి Pకి ఉండేటువంటి దూరాన్ని ఏమనుకుంటున్నాం, x అని తీసుకుంటున్నాము. ఓకే, ఇదిగోండి, అంటే a² ప్లస్ x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇప్పుడు ఇందులో మన స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే రాసాం. మనకి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. అయితే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని బయట రాస్తాం, వేరియబుల్స్ మాత్రమే లోపల ఉంచుకుంటాం. అయితే ఇప్పుడు ఇందులో μ0 కాన్స్టెంట్, స్మాల్ n కాన్స్టెంట్, dx వేరియబుల్, I అనేది కాన్స్టెంట్, A అనేది కాన్స్టెంట్. అంటే ఇందులో ఏది వేరియబుల్, x అనేది వేరియబుల్. అయితే ఇప్పుడు ఈ పాయింట్ x అనేది వేరియబుల్ అంటున్నాం. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వేరే అవుతుందో మనకు తెలుసా, తెలియదు కదా. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు వేరియబుల్ ఉన్నట్లయితే ఆ వేరియబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది, అంటే ఫైనైట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫైనైట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ తెలియాలిగా. ఇక్కడ లిమిట్స్ ఏమన్నా తెలుసా, తెలియదు. అది కాక x అనేది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నా, ఇక్కడి నుంచి x అనేది ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ C అనేటువంటి పాయింట్ తీసుకున్నాను. C అనేటువంటి పాయింట్ బేస్ చేసుకుంటే x ఒకలా ఉంటుంది, AB అనే దాన్ని చేసుకుంటే x ఒకలా ఉంటుంది. అంటే x అనేది పొజిషన్ ఆఫ్ ది సోలినాయిడ్ బట్టి మారుతూ ఉంటుంది.
అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్లో తీసుకుంటున్నామా, మిడిల్లో తీసుకుంటున్నామా, ఎడ్జ్లో తీసుకుంటున్నామా అనేది. అందుకని ఈ ఎక్స్ అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉండదు, వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుందో కూడా మనకు తెలియదు. అంటే ఇనీషియల్ వాల్యూ ఎంత, ఫైనల్ వాల్యూ ఎంత, అవన్నా కనుక్కుంటే సాల్వ్ చేయొచ్చు. కానీ అవి కూడా తెలియదు కదా. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే యాంగిల్ రూపంలోకి మారుద్దాం. ఎందుకనంటే యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగో తర్వాత చెప్తాను. సరే, ఇప్పుడు ఈ యాంగిల్లోకి మార్చాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, కేవలం ఈ ఏబి అనేటువంటి ఎలిమెంట్ని ఈ పిఏ పిబి లైన్లు మాత్రమే పక్కన గీస్తున్నా. అది మీకు అర్థం కావడం కోసం కేవలం. పి ఎక్స్ మా ఇదెంత దూరం రా, డిఎక్స్ దూరం. మా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఓకే, ఇది యాంగిల్ ఎంత, తీటా. ఈ యాంగిల్ ఎంత, డి తీటా. ఇదెంత, ఆర్. పాయింట్ ఏ, పాయింట్ బి. సేమ్ ఇదిగోండి ఇక్కడదే, ఇదే డయాగ్రామ్లో ఈ ఏబి పార్ట్ని పి పార్ట్ని తీసుకెళ్ళి అక్కడ గీసాను అనమాట నేను. ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ నుంచి ఇదిగోండి ఈ పాయింట్ ఏబి నుంచి ఏ నుంచి పీబీ మీదకి ఒక పర్పెండిక్యులర్ గీయండి. ఇక్కడ పర్పెండిక్యులర్ గీస్తాను. ఇప్పుడు పర్పెండిక్యులర్ గీస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందిగా, అవుతుందా కదా. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పక్కన గీస్తున్నా. ఏ బి టిఎక్స్, ఇది 90 degrees. ఈ పాయింట్ని ఏమనుకుందాం, సి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ తీటా అన్నాం. ఇక్కడ యాంగిల్ తీటా అయితే ఇంకెక్కడ యాంగిల్ తీటా అయింది, ఇవ్వండి ఇది తీటా, ఇది మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. ఇక్కడ 90, ఇది తీటా. ఇది ఎంత అయింది, 90 మైనస్ తీటా అయింది. అప్పుడు ఇది ఎంత అయింది, తీటా అవుతుంది. అంటే బి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ కూడా ఎంతకు సమానం, తీటాకి సమానం. ఓకే, నెక్స్ట్ ఏసీ ఉంది కదా. ఏసీ అనేటువంటి లెంత్ కనుక్కుందాం. ఏసీ అనేటువంటి లెంత్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఇది 6, ఇక్కడ యాంగిల్ ఎంత, తీటా. మీకు ప్లేన్ యాంగిల్ ఫార్ములా ఉంది, ఇలా ఉంది చూడండి. ఇక్కడ డి తీటా అని ఉంది. ప్లేన్ యాంగిల్ ఈక్వల్ ఫార్ములా ఏంది, ఆర్క్ లెంత్ బై రేడియస్. ప్లేన్ యాంగిల్ ఫార్ములా ఏందమ్మా, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఇక్కడ యాంగిల్ ఎంత, డి తీటా. ఆర్క్ లెంత్ అన్నాం, ఆర్క్ లెంత్ అంటే ఇదేగా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత ఉంది, ఏసీ అని ఉంది. కాబట్టి ఏం రాయాలి, ఏసీ. రేడియస్ అన్నాం, రేడియస్ అంటే సెంటర్ నుంచి ఇదిగోండి, ఈ సెంటర్ నుంచి ఈ ఎడ్జుకునేటువంటి దూరం. ఇక్కడ ఈ సెంటర్ ఏంటిది, పి, ఇది ఏంటిది, ఏ. పి నుంచి ఏకుండే దూరాన్ని ఎంత అనుకున్నా నేను, ఆర్ అనుకున్నా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ఏసీ బై ఆర్. అంటే ఏసీ ఈక్వల్ ఏమైంది, ఆర్ ఇంటూ డి తీటా అవుతుంది. అంటే ఇప్పుడు ఏసీ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం, ఆర్ ఇంటూ డి తీటా అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఇంతవరకు. సరే, ఇంకా చూడండమ్మా. ఇప్పుడు మనకి ఈక్వేషన్లో డిఎక్స్ ఒకటి ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ డిఎక్స్ని తీసేయాలి, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ని కూడా తీసేయాలి. సరే, ఇప్పుడు డిఎక్స్ని తీసేయాలంటే ఆ ట్రయాంగిల్లో మనకి డిఎక్స్ కనబడుతుంది. డిఎక్స్ అనేది ఎలా ఉంది, అడ్జసెంట్లో ఉందా, ఆపోజిట్లో ఉందా, హైపోటెన్యూస్లో ఉందా. హైపోటెన్యూస్లో డిఎక్స్ అనేది ఉంది. హైపోటెన్యూస్లో ఉంటే మనం ఏం వాడచ్చు, సైన్ వాడచ్చు, కాస్ వాడచ్చు. మరి ఇక్కడ సైన్ తీటా వాడదామా, కాస్ తీటా వాడదామా, సైన్ తీటా వాడాలి. ఎందుకని అంటే మనకి అడ్జసెంట్ ఎంతో తెలియదు, బి నుంచి సికి ఎంత దూరమో తెలియదు మనకి, ఏ నుంచి సికి మాత్రమే తెలుసు. కాబట్టి ఏం చేయాలి, సైన్ తీటా అప్లై చేసుకోవాలి. సైన్ తీటా అప్లై చేసుకుంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత, ఏసీ. ఏసీ అంటే ఏం రాయాలి, ఆర్ ఇంటూ డి తీటా బై హైపోటెన్యూస్ అన్నాం. హైపోటెన్యూస్ అంటే ఏబి. ఏబి ఎంత, డిఎక్స్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, డిఎక్స్ అని రాసుకుంటాం. ఇవి దీని నుంచి డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆర్ డి తీటా బై సైన్ తీటా అని రాసుకోవచ్చుగా. డిఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంతమ్మా, ఆర్ డి తీటా బై సైన్ తీటా. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్లో ఇంకో ట్రయాంగిల్ కనపడుతుంది చూడండి, పిఏసి. ఇక్కడ వరకు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను డి అనుకుంటున్నా, పిఏడి తీసుకోండి. పిఏడి. పి నుంచి ఏకుండేటువంటి దూరం ఎంత అనుకున్నాం, స్మాల్ ఆర్ అనుకున్నాం. ఏ నుంచి డి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే దూరమేగా, నథింగ్ బట్ యాక్సిసేగా. కాబట్టి యాక్సిల్ డిస్టెన్స్ ఎంత, ఆర్. రేడియస్ అవుతుంది ఏ. పి నుంచి డికి ఉండే దూరం ఎంత, ఎక్స్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది కూడా, ఇందులో ఏమైనా రాసుకోవచ్చు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఎంత, ఆర్. సైడ్ ఏ, ఎక్స్. దీని నుంచి ఏం రాయొచ్చు మనం, ఏపీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
పీడీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంతేనా? ఏపీ అంటే 6, పీడీ అంటే ఎక్స్, ఏడి అంటే ఏ, కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాశా. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ 2ని 3ని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో 2, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఎన్ ఇంటూ డిఎక్స్ మారుతుంది కాబట్టి అది పక్కన పెట్టండి. ఐ ఏ స్క్వేర్ మ్యూ నాట్ ఎన్ ఐ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అని వచ్చింది కదా. ఈ డిఎక్స్ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చమ్మా, ఆర్ డి తీటా బై సైన్ తీటా అని రాయొచ్చు. ఆర్ ఇంటూ డి తీటా బై సైన్ తీటా అని రాసుకున్నాం. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ తీసేసి ఏం రాయొచ్చు, ఆర్ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. అంతేనా? ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ క్యాన్సిల్ అయ్యేమని కనబడుతున్నాయా మీకు? ఇదిగోండి, ఈ పవర్లో ఉన్నటువంటి స్క్వేర్కి డినామినేటర్లో ఉన్నటువంటి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది, ఆర్ క్యూబ్ మిగిలిద్ది. అమ్మా ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నా చూడండి. ఇక్కడ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే ఆర్ క్యూబ్ వస్తుంది. డినామినేటర్లోనేమో ఆర్ క్యూబ్ ఉంది, న్యూమరేటర్లో ఆర్ ఉంది. అంటే ఇప్పుడు ఈ ఆరు క్యూబ్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ అనేది మిగులుతుంది. కాబట్టి దీన్ని మ్యూ నాట్ ఎన్ ఐ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ, సరే నేను రాస్తాలే మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, 6 డినామినేటర్లో మిగిలింది ఆర్ క్యూబ్, ఆర్కి క్యూబ్కి క్యాన్సిల్ అయితే డినామినేటర్ స్క్వేర్ మిగిలింది. అప్పుడు దీన్ని బట్టి మ్యూ నాట్ ఎన్ ఐ బై 2 సైన్ తీటా ఇంటూ, ఇక్కడ చూడండి న్యూమరేటర్లో ఏ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ ఉంది. దీన్ని ఏ బై ఆర్ హోల్ స్క్వేర్ అని రాస్తున్నా. ఏమని రాస్తున్నాం, ఏ బై ఆర్ హోల్ స్క్వేర్. ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మా, ఈ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. పిబి, దీని ఈ అనుకోండి, సరే పీబీఈలో సైన్ తీటా అప్లై చేసాం అనుకోండి. సైన్ తీటా ఇచ్చుకోవాలి ఏం రాయొచ్చు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇదిగోండి ఇక్కడ పిబిఈ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో, ఇది ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో సైన్ తీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, బిఈ బై పిబి అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఆర్ అనేది నియర్లీ సేమ్గా ఉంటుంది రెండింటికి. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ అని రాసుకోవచ్చు. అర్థమవుతుందో చెప్పేది? ఈ పిబిఈ అనేటువంటి ట్రయాంగిల్కి మనం సైన్ అప్లై చేసినట్టయితే సైన్ తీటా ఈక్వల్ టు ఏ బై ఆర్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ఏ బై ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు. సరే గీస్తా చూడండి అమ్మ, లేకపోతే తీటా ఏ ఆర్ అమ్మ, ఇది నియర్లీ ఆర్. పి నుంచి ఏకి ఉండేటువంటి దూరం ఆర్ అయితే పి నుంచి బికి ఉండేటువంటి దూరం కూడా నియర్లీ ఆర్ కింద తీసుకుంటాం. ఎందుకని, ఏ బి అనేవి రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయని మనం తీసుకున్నాం కాబట్టి. ఓకే, కాబట్టి పి నుంచి ఏకి ఎంత దూరం ఉందో పి నుంచి బికి కూడా ఆల్మోస్ట్ అంతే దూరం, కాబట్టి నియర్లీ ఆర్ కింద రాస్తాం. 6a, ఇది తీటా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బట్టి ఏం రాసుకోవచ్చు, పిఈబిలో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఆర్ అని రాయొచ్చు. ఆ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఏ బై ఆర్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది, డిబి ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఐ బై 2 సైన్ తీటా ఇంటూ ఏ బై ఆర్ అన్నాం. ఏ బై ఆర్ ప్లస్ సైన్ తీటా రాయాలి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమైంది, సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఇంకేమన్నా మర్చిపోయానా, ఇక్కడ మర్చిపోయాం చూడండి, ఈ డి తీటాని కిందకి ఫార్వర్డ్ చేయలేదు. సైన్ తీటా, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ డి తీటా. సైన్ స్క్వేర్కి డినామినేటర్లో ఉన్నటువంటి సైన్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగిలింది, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ఐ బై 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ డి తీటా. ఓకే, ఇది ఇప్పుడు మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏంటి, మ్యూ నాట్ కాన్స్టెంట్, ఎన్ కాన్స్టెంట్, ఐ కాన్స్టెంట్, టూ కాన్స్టెంట్, అంటే ఇంతవరకు కాన్స్టెంట్. తీటా మాత్రమే వేరియబుల్. తీటా అనేది ఎక్కడ ఉన్నటువంటి యాంగిల్, మనం తీసుకున్నటువంటి పాయింట్కి అదేవిధంగా, మనం తీసుకున్నటువంటి పాయింట్కి అదేవిధంగా కాయిల్కి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి, మనం తీసుకున్నటువంటి పాయింట్కి కాయిల్ని కలిపేటువంటి లైను యాక్సిస్కి మధ్యలో ఉండేటువంటి యాంగిల్. ఇప్పుడు నేను ఈ విధంగా తీసుకుంటున్నా సోలనాయిడ్ని. ఇది సోలనాయిడ్ అనుకోండి, ఇది యాక్సిస్ మీద ఉండేటువంటి పాయింట్ పి అనుకుందాం. రైట్ ఎడ్జ్లో, ఇదిగోండి నాకు రైట్ ఎడ్జ్లో
ఒక లైన్ కలిపాను. ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఏమనుకుంటున్నానంటే θ1 అనుకుంటున్నా. అంటే పాయింట్ నుంచి లెఫ్ట్ ఎడ్జ్కి కలిపేటువంటి లైను యాక్సిస్తో θ1 యాంగిల్ చేస్తుంది అనుకున్నాం. అదేవిధంగా పాయింట్ నుంచి రైట్ ఎడ్జ్కి కలిపేటువంటి లైను యాక్సిస్తో θ2 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్కి మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ స్ట్రైట్ లైన్ అనేది యాక్సిస్తో θ1 యాంగిల్ చేస్తుంది అనుకుందాం. మనం తీసుకున్నటువంటి పాయింట్ని రైట్ సైడ్లో అంటే రైట్ ఎడ్జ్లో ఉన్నటువంటి పాయింట్కి మనం లైన్ గీసినట్లయితే అది యాక్సిస్తో θ2 యాంగిల్. అమ్మ ఇది మనం దీని ప్రకారం చూసుకుంటే దీనికి లెఫ్ట్ ఇది రైట్ ఇది మన నుంచి చూసాం అనుకోండి, మనకి ఇది రైట్ అయింది ఇది లెఫ్ట్ అయింది. ఓకేనా సార్, మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చెప్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అంటే మనం తీసుకున్నటువంటి సోలనాయిడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి లైన్ గీస్తే చేసేటువంటి యాంగిల్ θ1, మనం తీసుకున్నటువంటి సోలనాయిడ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఎడ్జ్కి లైన్ కలిపితే అది చేసేటువంటి యాంగిల్ θ2. అంటే ఇప్పుడు లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతాయి? θ1 నుంచి θ2కి మారుతాయి. ఇప్పుడు రాసుకుందాం. టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ P డ్యూ టు సోలినాయిడ్ ఈజ్ ఎంత అవుతుంది? dB ఈక్వల్ టు టోటల్ కదా, క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dB. ఇంటిగ్రల్ dB అంటే ఇంటిగ్రల్ μ0 ఇంటూ సైన్ θ ఇంటూ dθ. θ ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది? θ1 నుంచి θ2కి మారుతుంది. ఇప్పుడు ఇందులో μ0 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. μ0 బయట రాస్తే సైన్ θ ఇంటిగ్రల్ సైన్ θ ఏమొస్తుందమ్మా? మైనస్ కాస్ θ. అంటే మైనస్ కాస్ θ అండర్ ద లిమిట్స్ θ1 టు θ2 డైరెక్ట్గా రాసేస్తున్నా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ లోయర్ లిమిట్ వచ్చింది, తర్వాత అప్పర్ లిమిట్ వచ్చింది. b ఈక్వల్ టు μ0 ఇంటూ cos θ1 మైనస్ cos θ2. b ఈక్వల్ టు μ0 ఇంటూ cos θ1 మైనస్ cos θ2. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా. ఎక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా అది. ఓకే, అయితే ఇది ఫస్ట్ కేసే, ఇంకా 2 కేసెస్ ఉన్నాయి. ఓకే, ఇందులో కూడా ఒక స్పెషల్ కేసు ఉంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇంతవరకు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. సోలినాయిడ్ అంటే ఏంటమ్మా? ఏ లాంగ్ టైట్లీ వుండ్ హెలికల్ వైర్ ఈజ్ నోన్ యాజ్ సోలినాయిడ్. ఒక వైర్ని తీసుకొని హెలికల్ షేప్లో కనుక మనం ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మీద వుండ్ చేసినట్లయితే దాన్ని మనం ఏమనుకుంటాం? సోలినాయిడ్ అనుకుంటాం. ఈ సోలినాయిడ్ అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏదైనా ఒక రాడ్ తీసుకొని ఆ రాడ్ మీద మనం ఒక వైర్ని కనుక చుట్టామనుకోండి, అది దేని కింద మారిపోతుంది? సోలినాయిడ్ కింద మారిపోతుంది. అయితే మనం తీసుకునేటువంటి రాడ్ ఏ విధంగా ఉండాలి? నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి. ఓకే, దీన్ని మన కన్వీనియన్స్ కోసం చూపించడానికి ఈ విధంగా చూపిస్తాం. అంటే మనం ఈ డయాగ్రామ్ మొత్తం ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ అర్థం కావడం కోసం ఈ విధంగా చూపిస్తాం. మనం తీసుకున్నటువంటి రాడ్ యొక్క రేడియస్ని ఏ అనుకుందాం? ఇందులో టన్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ చుట్లు. అంటే ఎన్నిసార్లు మనం రౌండ్ చేసాం వైర్ని అనేది, దాన్ని ఒక్కోసారి లూప్ అని పిలవచ్చు, ఒకసారి కాయిల్ ఎలాగైనా రాసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ లూప్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఈజ్ క్యాపిటల్ N. ఇందులో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ క్యాపిటల్ N అనుకున్నాం. దీని యొక్క లెంత్ ఎంత అనుకున్నాం? స్మాల్ n అనుకున్నాం. నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N/L. అంటే యూనిట్ లెంత్లో ఎన్ని టన్స్ ఉంటాయంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ N/L. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇప్పుడు ఈ సోలినాయిడ్ తీసుకున్నాను. ఈ సోలినాయిడ్లో P అనేటువంటి పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. అయితే P అనేటువంటి పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేసాం? AB అనేటువంటి ఎలిమెంట్ తీసుకున్నాం. AB అనేటువంటి ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ టన్స్ ఎన్నో మనకు తెలియదు. మనకి ఇక్కడ ఫార్ములా ఉంది, నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N/L అని. మనకి నెంబర్ ఆఫ్ టన్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ L ఇటు తీసుకొచ్చాం అనుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ అవుతుంది. అదే ఇక్కడ రాసా. టోటల్ నెంబర్ ఆఫ్ టన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్. ఇప్పుడు ఈ AB అనేటువంటి ఎలిమెంట్లో లెంత్ ఎంత? dx. కాబట్టి dx అని రాసుకున్నాం. నెంబర్ ఆఫ్ టన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత? స్మాల్ n. కాబట్టి స్మాల్ n ఇంటూ dx అని తీసుకున్నాం.
అయితే ఇప్పుడు ఈ సోలినాయిడ్ యొక్క యాక్సిస్ మీద ఈ ఏబి అనేటువంటి ఎలిమెంట్ నుంచి ఎక్స్ దూరంలో ఒక పి అనేటువంటి పాయింట్ ఉంది. ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. అయితే ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావడం కోసం ఏ ఫార్ములాని యూజ్ చేసుకున్నాం? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒక కాయిల్ యొక్క యాక్సిస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏంటి? B = μ0NIA² 2 × A² + x² హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 అని. ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. అయితే అక్కడ ఏం చేయాలి? క్యాపిటల్ N ప్లేస్లో n × dx అని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ μ0 × స్మాల్ n × dx IA² 2 × A² + x² హోల్ పవర్ 3/2. జస్ట్ మనం క్యాపిటల్ N ప్లేస్లో మాత్రమే మార్చాం n × dx అని. మిగతావి ఎందుకు మార్చలేదు అంటే అక్కడ రేడియస్ని ఏ అనుకుంటే ఇక్కడ రేడియస్ని కూడా ఏ అని అనుకున్నా, అక్కడ డిస్టెన్స్ x అనుకుంటే ఇక్కడ డిస్టెన్స్ కూడా x అని అనుకున్నా, అక్కడ కరెంట్ని I అనుకుంటే ఇక్కడ కూడా కరెంట్ని I అనే తీసుకున్నాం. కాబట్టి ఈ ఫార్ములా అనేవి మార్చలేదు. ఇదేంటిది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ పి డ్యూ టు ది ఎలిమెంట్ ఏబి. ఏబి అనేటువంటి ఎలిమెంట్ వలన పి దగ్గర వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే ఇది. ఓకే, ఇప్పుడు మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనం వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేంజ్ అవుతుంది, నథింగ్ బట్ ఫైనైట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ ఫైనైట్ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ అనేవి తెలియాలి. మనకి ఈ ఈక్వేషన్లో ఎక్స్ అనేది అన్నోన్, ఎక్స్ అనేది వేరియబుల్ క్వాంటిటీ. ఈ ఎక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతుందో తెలియదు మనకి. అందుకోసం ఈ ఎక్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎక్స్ని ఎలిమినేట్ చేయడం కోసం చూడండి, ఈ కేవలం ఏబి అనేటువంటి పార్ట్ని, ఈ లైన్స్ని మాత్రమే నేను సపరేట్గా తీసుకున్నాను. సపరేట్గా తీసుకొని ఇప్పుడు ఇందులో ఈ పి నుంచి ఏకు ఉండేటువంటి దూరమైనా, పి నుంచి బికి ఉండేటువంటి దూరమైనా నియర్లీ ఆర్. ఎందుకని? ఏబి అనేవి కూడా చాలా తక్కువ సపరేషన్లో ఉంటాయి. కాబట్టి ఆ డిస్టెన్స్ మొత్తం పిఏ కానీ పీబీ కానీ నియర్లీ స్మాల్ ఆర్ తీసుకుంటాము. ఏబి అనేటువంటి దూరం ఎంత? డిఎక్స్. ఇప్పుడు ఇక్కడ పీబీకి యాక్సిస్కి మధ్యలో యాంగిల్ తీటా కాబట్టి ఇక్కడ తీటా అయితే ఇక్కడ కూడా తీటా. డైరెక్ట్గా చెప్పాలంటే కాంజుగేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనొచ్చు. కాంజుగేట్ యాంగిల్స్ కాబట్టి తీటా, అక్కడ బి దగ్గర యాంగిల్ కూడా ఏమవుతుంది? తీటా. ఇప్పుడు ఏ నుంచి పీబీ మీదకి ఒక పర్పెండిక్యులర్ తీసుకున్నా, ఏసీ అనేటువంటి పర్పెండిక్యులర్. ఈ ఏసీ అనేటువంటి లెంత్ ఎంత ఉంటుందంటే r × d θ ఉంటుంది. ఈ r × d θ దేనివల్ల వస్తుంది? అకార్డింగ్ టు ది ఫార్ములా ఆఫ్ ప్లేన్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ = ఆర్క్ లెంత్ బై రేడియస్ కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం నేను ఏసీ = r d θ అని ఫైండ్ అవుట్ చేశాను. ఏబి ఎంత? డిఎక్స్. మనకి ఇక్కడ డిఎక్స్ ఉంది, డిఎక్స్ని తీసేయాలి. ఇక్కడ డిఎక్స్ అనేది ఎందులో ఉంది? హైపోటెన్యూస్లో ఉంది. హైపోటెన్యూస్లో ఉన్నప్పుడు మనం సైన్ అయినా అప్లై చేయొచ్చు, కాస్ అయినా అప్లై చేయొచ్చు. కాకపోతే సైన్ అప్లై చేసాం అనుకోండి, మనకు అక్కడ వాల్యూ వచ్చింది. ఎందుకనంటే ఆపోజిట్ తెలిస్తే సైను, అడ్జసెంట్ తెలిస్తే కాసు. ఇక్కడ మనకి అడ్జసెంట్ తెలియదు, ఆపోజిట్ మాత్రమే తెలుసు. కాబట్టి ఏం చేశాను? సైన్ తీటా అని రాసా. సైన్ తీటా = r d θ dx అని వచ్చింది. మనకి డిఎక్స్ కావాలి కాబట్టి డిఎక్స్ ఒక వైపు నుంచి మిగిలిన ఒక వైపు పంపించా. అప్పుడు డిఎక్స్ ఏమైంది? r d θ sin θ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కింద ఏముంది? A² + x² ఉంది. ఇప్పుడు ఏం చేశాను? పిఏడి అనేటువంటి ట్రయాంగిల్ తీసుకునేది. పిఏడి. ఈ పిఏడిలో హైపోటెన్యూస్ 6, అడ్జసెంట్ x, ఆపోజిట్ ఏ. అకార్డింగ్ టు పైథాగరన్ రూల్ హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ + సైడ్ స్క్వేర్ అయితే AB² = PD² + AD². అప్పుడు ఏమైంది? స్మాల్ r² = A² + x² అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ని, థర్డ్ ఈక్వేషన్ని నేను తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశా. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది μ0NI/2 sin θ × A/r² × dθ. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే PBE అనేటువంటి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ హైపోటెన్యూస్ వచ్చేసరికి r అవుతుంది, నియర్లీ r అవుతుంది, ఆపోజిట్ సరికి ఏ అవుతుంది. అప్పుడు sin θ ప్లస్ sin θ ఏమైంది? A/r. ఈ sin θ A/rని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే dB = μ0NI/2 sin θ × sin² θ × dθ అవుతుంది. అప్పుడు అక్కడ sin స్క్వేర్ని ఇక్కడ డినామినేటర్లో సైన్ని క్యాన్సిల్ చేస్తే μ0NI/2 × sin θ × dθ అవుతుంది. ఇందులో కేవలం θ మాత్రమే వేరియబుల్. మనం θ అనే యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం? మనం తీసుకున్నటువంటి పాయింట్ నుంచి కాయిల్కి కనుక మనం స్ట్రైట్ లైన్ గీసినట్లయితే, అంటే ఎలిమెంట్ ఏ కాయిల్ అయితే ఉందో దానికి ట్యాంజెంట్ లైన్ గీసినట్లయితే ఆ లైన్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్. అందుకని ఏం చేస్తాం? మనం తీసుకున్నటువంటి పాయింట్ నుంచి సోలినాయిడ్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్కి మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నట్లయితే మనకైతేనేమో ఇదిగోండి, నేను ఇటు తిరిగి ఉన్నాను, నాకైతే రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు ఇటువైపు తిరిగి ఉన్నాం, మనకేమైంది? లెఫ్ట్ సైడ్. అంటే ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఆ స్ట్రైట్ లైన్ అనేది యాక్సిస్తో θ1 యాంగిల్ చేస్తుందని తీసుకున్నాం. అదేవిధంగా రైట్ సైడ్ అనుకోండి, ఆ పాయింట్ నుంచి సోలినాయిడ్ యొక్క రైట్ సైడ్ ఎడ్జ్కి మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తే అది యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ ఎంత అనుకున్నాం? θ2 అనుకున్నాం. అంటే యాంగిల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మారుతుంది?
θ1 నుంచి θ2కి మారుతుంది. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు, లిమిట్స్ θ1 to θ2 తీసుకున్నాం. μ0 ni/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రల్ sin θ into dθ అని ఉంది. ఇంటిగ్రల్ sin θ అంటే మైనస్ కాస్ θ, అంటే మైనస్ కాస్ θ అంటారు లిమిట్స్ θ1 to θ2 అవుతుంది. ఇప్పుడు ఈ లిమిట్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి b కూడా ఎంత వచ్చింది, μ0 ni/2 ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2 వచ్చింది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్. సోలినాయిడ్ యొక్క లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఇది. అయితే ఇందులో ఇంకా స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ని ఎక్స్ప్లెనేషన్, అంటే ఇది ఫస్ట్దే, మొత్తం 3 ఉంటాయి. ఇది మొదటిది, రెండోది, మూడోది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.